మా బళ్ళు మాకు ఇచ్చింది సార్. ఈ మంత్రి గారు ఏమన్నారంటే ఈ ఎంపీలు వ్యవస్థ వచ్చిన తర్వాతే మాఫియా మొదలైపోయింది, మొత్తం ఎంపీల వల్ల రేషన్ టీవీ అక్రమంగా తరలించుకుంటుంది. 280 కేసులు కాదు, 280 మంది తప్పు చేస్తే మొత్తం 9,000 మంది ఎంపీలు తప్పు చేసినట్టే కదా. మా అందరినీ రోడ్డు మీద 9,250 కుటుంబాలు రోడ్డు ఎక్కి చేయడం. మాకు ఇప్పుడు మీకు బళ్ళు మీకు ఉచితంగా, మాకు బళ్ళు ఏమో గవర్నమెంట్ ఉచితంగా ఇవ్వట్లేదు. మాకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఈ బళ్ళు మీయే, మీరు 6 సంవత్సరాలు అగ్రిమెంట్ ఉంది, 6 సంవత్సరాలు అగ్రిమెంట్ అయిన తర్వాత మీ ఇష్టమైతే తీసుకోండి, లేదంటే బళ్ళు మీరు పట్టుకొని మీరు ఇతరత్ర కార్యక్రమాలు చేసుకొని మీరు జీవనోపాధి పొందండి అని చెప్పారు. అంతేగాని ఈ ప్రభుత్వం నుంచి ఏదో మాకు ఉచితంగా మాకు బళ్ళు ఇచ్చేస్తున్నట్టు. ఇంకా మీరు వాయిదాలు ఎన్ని నెలలు? ఇంకా 18 నెలలు ఉన్నాయి సార్. మాకు 18 నెలలు మా కాంట్రాక్ట్ ప్రకారం అన్న పని ఉంచండి. మాకు ఏ ఇంటిమేషన్ లేకుండా ఈ నెల అంతా చేయించుకున్నారండి. పని చేయించుకొని కరెక్ట్గా నెల రేషన్ అయిపోయింది, రిటర్న్ స్టాక్లు కొట్టేసి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని రేషన్ వెహికల్స్ని దక్షిణంగా తీసేస్తాం. అర్థంతరంగా సార్ ఎవరికి ఇంటిమేషన్ లేదు. ఎలా కట్టుకుంటారు? వాయిదా ఎలా కట్టుకుంటారు? ఆ వాయిదా అన్నారు కార్పొరేషన్ నుంచి వచ్చే డబ్బులు కార్పొరేషన్ నుంచి ఇవ్వాలి కదా సార్. గవర్నమెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి కదా సార్. మాకు బీసీ కార్పొరేషన్ నుంచి మాకు వచ్చినాయండి, ఎస్సీ కార్పొరేషన్ నుంచి కొంతమందికి వచ్చినాయండి, ఓసీ కార్పొరేషన్ నుంచి వాళ్ళకి వచ్చినాయండి. ఆ కార్పొరేషన్ నుంచి వాళ్ళు ఇస్తారండి. కాబట్టి